జ్యోతి. మతి మరుపుకు అనే సమస్యకు ముద్ర, ప్రాణాయామం, ఆసనం చూద్దాం. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు అంటే చదువుకునే ఆన్సర్ కానీ ఏదైనా ఒక సమ్ కానీ వాళ్ళకి ఎన్నిసార్లు చేసిన తర్వాత ఎన్నిసార్లు చదివినా అది గుర్తుండదు, చాలా కష్టంగా అనిపిస్తుంది, అది వదిలేస్తారు కూడా చాలామంది. కానీ మీరు చదువుకునే ముందు పూర్తిగా అది మీకు గుర్తుండాలంటే ఈ ముద్రలో ఒక 3 నుంచి 4-5 నిమిషాలు కనుక కూర్చున్నట్లయితే తర్వాత మీరు చదువుకుంటే తప్పనిసరిగా మీరు చదివింది లోపలంతా కూడా రికార్డ్ అయిపోతుంది. అలాగే ఏదైనా మర్చిపోయినప్పుడు, మీకు ఏదో గుర్తుకు రావట్లేదు, మర్చిపోయినప్పుడు వెంటనే ఈ ముద్రలో కూర్చోండి. 2-3 నిమిషాల్లోనే మీకు అది రీకలెక్ట్ అవుతుంది అన్నమాట. అది మీరు మర్చిపోయింది కూడా గుర్తు వస్తుంది. ఈ ముద్ర చేయడం కూడా చాలా తేలికైంది. మీరు వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చోండి. మీ 2 చేతి వేళ్ళ చివరలు టిప్స్ అంట, ఫింగర్ టిప్స్ని ఇలా కలిపి ఉంచండి. మీరు ఇలా కలిపి గట్టిగా వత్తడం కానీ ఏమీ చేయొద్దు. మీరు 2 చేతి వేళ్లను ఇలా కలిపి ఉంచండి. ఇది ఉంచినప్పుడు నాభికి అభిముఖంగా ఉంచండి. చేతి వేళ్ళన్నీ కలిపి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాస మీదే ధ్యాస ఉంచండి. మెల్లగా కళ్ళు తెరవండి, రిలాక్స్. చూసారు కదండి హాకినీ ముద్ర. ఎందుకంటే రిఫ్లెక్సాలజీ ప్రకారం మన చేతి వేళ్ల చివర్లన్నీ కూడా మన మెదడుకు సంబంధించిన నరాలకి కలిగి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు చేతి వేళ్ల చివరలు కలిపి ఉంచారో పూర్తిగా రక్త ప్రసరణ మెదడుకు జరుగుతుంది. కాబట్టి మీకు మతిమరుపు అనే సమస్య ఉండదు ఈ ముద్ర కనుక ప్రతిరోజు చేసినట్లయితే. అంతేకాకుండా మెదడుకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలకి ఈ ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్రతో పాటుగా కపాలభాతి. కపాలభాతి వజ్రాసనంలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. శ్వాస ప్రతిసారి ఫోర్స్గా బయటకు వదలండి. ప్రతిసారి కూడా రక్త ప్రసరణ ఎక్కువగా, అంటే ఆక్సిజన్ ఎక్కడైతే రక్త ప్రసరణకు వెళ్తుందో అక్కడ ఆక్సిజన్ పూర్తిగా అందుతుంది. ఎప్పుడైతే మీకు ఆక్సిజన్ ప్రతి అవయవానికి పూర్తిగా అందిందో మీకు అక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా మనకి తగ్గుతుంది. ముఖ్యంగా కపాలభాతి మెదడుకి పూర్తిగా ఆక్సిజన్ అందిస్తుంది. మరి ఇప్పుడు కపాలభాతి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వెన్నెముక నిటారుగా ఉంచండి, కళ్ళు మూసుకోండి. రెండు మూడు సార్లు శ్వాస పూర్తిగా లోపలికి తీసుకుని వదలండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చూసారు కదండి కపాలభాతి. ఇది కనుక చేసినట్లయితే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, మతి మరుపు సమస్య ఉండదు. అలాగే దీంతో పాటుగా శశాంకాసనం. శశాంకాసనంలో 3-4 వేరియేషన్స్ ఉంటాయండి. అందులో ఇది ఒక వేరియేషన్. మీరు మామూలుగా మనం శశాంకాసనం చేసేటప్పుడు చేతులు 2 వెనక్కి పెట్టుకుని తల ముద్రని కింద పెడతాం. కానీ దీంట్లో పూర్తిగా మీ హిప్స్ని పైకి లేపి సహస్రహార చక్రాన్ని, అంటే టాప్ ఆఫ్ ద హెడ్, ఇక్కడ ఈ పార్ట్ని మీరు కింద పెట్టి ఉంచాలి. కళ్ళు మూసుకొని శ్వాస మామూలుగా తీసుకుని వదులుతూ ఉండాలి. దీంట్లో మీరు 30 నుంచి 60 సెకండ్ల వరకు ఈ ఆసనంలో ఉండాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. ఇప్పుడు మెల్లగా ముందుకి ఉండండి.
రిలాక్స్, నెమ్మదిగా శశాంకన్ ఆసనంలోకి రండి. చూశారు కదండి, హాకిని ముద్ర, కపాలభాతి, శశాంకాసనం. ఈ 3 కనుక ప్రతిరోజు మీరు చేసినట్లయితే మతిమరుపు అనే సమస్య ఉండదు.